మనకి ఉగాది ఆఫర్ అనేది ఈ సండేతో ముగుస్తూ ఉంటుంది. చాలా తక్కువగా మనము అద్భుతమైనటువంటి కంటెంట్, సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకునే విధానంతోటి సింపుల్ బేసిక్ కాన్సెప్ట్ తోటి మనం ఇస్తా ఉన్నాము. ఈరోజు సండే అంటే ఈరోజు, రేపు ఈ 2 డేస్ మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. రైట్. ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్, కరెంట్ ఇష్యూస్ అనేది చూద్దాం. తప్పనిసరిగా క్వెషన్ వస్తది. ఎందుకంటే దీంట్లో చేంజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి. ప్రతిసారి మనం ఎగ్జామ్స్ రాస్తా ఉన్నప్పుడు, లేకుంటే మనం ఓన్‌గా చదువుతా ఉన్నప్పుడు మనకు కొన్ని అర్థం కావు. ట్రెజరీ బిల్స్ అంటాడు, అడ్హాక్ బిల్స్ అంటాడు, వేస్ అండ్ మీన్స్ అంటాడు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటాడు, ఓవర్ డ్రాఫ్ట్ అంటాడు. ఈ పదాలన్నీ మనకు అర్థం కావు. ఇది మీకు ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టార్, ఆర్బీఐ రిలేటెడ్‌గా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్‌గా కాంబినేషన్స్‌లో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. మనం కొంత బేసిక్ కాన్సెప్ట్ ఫస్ట్ దేని గురించారంటే టీబీ అంటారన్నమాట. టీ బిల్స్ అంటారు. ట్రెజరీ బిల్స్ అంటారు. ట్రెజరీ బిల్స్. ఈ టీ బిల్స్‌కి ఇంకో పేరు ఏంటి సార్ అంటే అడ్హాక్ బిల్స్ అంటారు. అడ్హాక్ బిల్స్. తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం అనేది ఆర్బీఐ నుంచి డబ్బులు తెచ్చుకుంటుంది. ఆ పాయింట్ మనం చూద్దాం. సో బడ్జెట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ది రిసీట్స్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అంటారు. ప్రభుత్వానికి రెవెన్యూ రాబడి ఎంత వస్తూ ఉంటుంది, ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది అనేది రాబోయే సంవత్సరానికి మనం వేసేటువంటి ఎస్టిమేషన్, అంచనాని మనం ఏమంటామంటే బడ్జెట్ అంటారు. బడ్జెట్ బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. బడ్జెట్ టైప్స్ కూడా పెట్టాను. ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు రండి, దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రాబడి అనే దాన్ని మనం ఏమంటామంటే ఆదాయము అనే పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని తీసుకుందాం. ఒక వ్యక్తికి ఈరోజు ఒక కంపెనీలో పనిచేసుకుంటా ఉన్నాడు. తను చేస్తున్నప్పుడు తనకు వస్తున్నటువంటి మొత్తము ఆదాయము ఎంత సార్ అంటే 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. తన ఖర్చు లేదా వ్యయము ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందంటే ఖర్చు మనకి ఒక 40,000 అవుతుంది అనుకోండి. అంటే తను మిగులులో ఉన్నాడా, లోటులో ఉన్నాడంటే 10,000 రూపాయలు డెఫిసిట్లో ఉన్నాడు. ఈజ్ ద డెఫిసిట్ డ్యూ టు డెఫిసిట్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ మోర్ దాన్ ఇన్కమ్ అంటారు. లోటులో ఉన్నాడు. ఈ లోటు ఎక్కడ తీర్చుకుంటాడు సార్ అంటే 3 రకాలుగా తీర్చుకుంటారు. ఒకటి ఏం చేస్తాడంటే ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటాడు, డెట్ తెచ్చుకుంటాడు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్ తెచ్చుకుంటాడు. రెండో పాయింట్ ఏం చేస్తాడు సార్ అంటే ఎవరైనా లోన్ ఇస్తారా అని చెప్పేసి బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు అప్పు ఇచ్చే వాళ్ళు దొరకలేదు, బ్యాంక్ లోన్ వాళ్ళు దొరకలేదు. అప్పుడు మూడో ఆప్షన్ ఏం చేస్తాడు సార్ అంటే ఏమైనా భూమిని అమ్మటానికి కావచ్చు, లేకుంటే తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ అనేది అమ్మడానికి, స్థిరాస్తులు లేకుంటే చరాస్తులని అమ్మడానికి ఇష్టపడతాడు. దీన్ని మనము డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా కావాల్సినటువంటి డబ్బులు తెచ్చుకొని ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, దట్ ఈస్ ద స్టీల్ ప్లాంట్ ఆఫ్ వైజాగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బులు లేవు కాబట్టి కోవిడ్ వల్ల మనకి ఉన్న వాటిని అమ్మేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇది మనకు చాలా రేర్ కండిషన్లో తప్పని పరిస్థితుల్లో పనిచేస్తారు. కానీ జనరల్గా ఏం చేస్తారు సార్ అంటే అప్పు దొరక్కపోయినా సరే లోన్ అనేది తప్పనిసరిగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి మనము లోన్ తీసుకోవడానికి ఇష్టపడతాం. ఇప్పుడు రండి, గవర్నమెంట్ దగ్గరికి రండి. ఈ బడ్జెట్ని పెట్టేది ఎవరు? మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి బడ్జెట్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ఏమవుతుంది సార్ అంటే ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంది రెవెన్యూ కానీ. ఈరోజు 35 crores ఆఫ్ బడ్జెట్ అనేది మనం పెట్టుకున్నాం అనమాట. అయితే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే ఖర్చు పెరిగిపోయి రాబడి తగ్గినప్పుడు దాన్ని ఏమంటామంటే డెఫిసిట్ అంటారు. డెఫిసిట్ లోట్ అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. టేక్ ఎగ్జాంపుల్ అప్లై దిస్ వన్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ అప్లై చేస్తే మనం చేస్తుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, లోన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ బారోయింగ్స్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన టాపిక్ దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే మార్కెట్ బారోయింగ్స్ కాదు, డిస్ఇన్వెస్ట్మెంట్ కాదు, డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమైంది, మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే మిస్ మ్యాచింగ్ ఆఫ్ ది బడ్జెట్ అంటారన్నమాట. మిస్ మ్యాచ్ అంటే ఏంటిది? లోటు అనేది మనకి ఏర్పడింది బడ్జెట్. ఈ లోటు తీర్చుకోవడం కొరకు ఈ వ్యక్తి ఎలాగ 10,000 రూపాయలు అప్పు చేశాడు, ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది సార్ అంటే అప్పు అనే దానికన్నా లోన్ అనేది తెస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి లోన్ ఎవరు ఇస్తారంటే ఆర్బీఐ వాళ్ళు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లోన్ ఎవరు ఇస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లోన్ ఇవ్వడానికి ఎలా ఇస్తుంది? సపోజ్ నువ్వు వెళ్ళావు అనుకోండి, నువ్వు లోన్ ఎలా ఇస్తుంది? నీ దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకోను, నీ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ తీసుకొని ప్రభుత్వం అనేది నీకు లోన్ అనేది ఇస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి
సార్ మాకు కొంత డబ్బులు కావాలి, మా బడ్జెట్‌లో డెఫిసిట్ ఉందని అడిగినప్పుడు అప్పుడు ఆర్‌బీఐ ఏంటిదంటే డబ్బులు ఇస్తాను గానీ నువ్వు నాకేమి ఇస్తావు అంటది. నాకేం పెడతావు? నో సెక్యూరిటీస్ అంటదనమాట. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే సెక్యూరిటీలనే పెడతది. సెక్యూరిటీలను బాండ్స్‌ని పెడతది. సో, మన దగ్గర భూమి ఉంటది. ప్రభుత్వం దగ్గర బాండ్ ఉంటది. ఈ ఎగ్జాంపుల్‌ని కంపేర్ చేసుకోవాలి. ఎకానమీలో ఎప్పటికైనా సరే ఈ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఎగ్జాంపుల్. ఈ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఎప్పుడు కూడా ఎడిట్ చేసుకుంటూ ఉండాలి సబ్జెక్ట్‌ని. మారుతూ ఉంటుంది కాబట్టి. రండి. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది సార్ అంటే మనకి బాండ్స్‌ని ఆర్‌బీఐ దగ్గర పెట్టి ఏం తెచ్చుకుంటది? లోన్ తెచ్చుకుంటది. ఈ లోన్‌ని మనం ఏమంటాం సార్ అంటే టీ బిల్స్ అంటారు. ట్రెజరరీ బిల్స్. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే తన దగ్గర ఉన్నటువంటి ట్రెజరరీ బిల్స్‌ని తీసుకెళ్ళి ఆర్‌బీఐ దగ్గర పెట్టి తమకు కావాల్సినటువంటి మనీని ప్రభుత్వం అనేది తీసుకుంటూ ఉంటది. అంటే మనము గోల్డ్ పెట్టి బ్యాంక్ దగ్గర డబ్బులు ఎలా తెచ్చుకుంటామో అలాగే ఈ బిల్స్‌ని పెట్టి ప్రభుత్వము డబ్బులు తెచ్చుకుంటుంది. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే మనకి షార్ట్ టర్మ్ అనేది ఉంటుంది. షార్ట్ టర్మ్ ఉంటుంది. చాలా తక్కువ కాలం. అంటే మనకి ట్రెజరరీ బిల్స్ ఆర్‌బీఐ చెప్పిద్ది. బాబు నిన్ని రోజులు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7 రోజులు, 14 రోజులు, తర్వాత వచ్చరికి 91 రోజులు, 182 రోజులు. ఇట్లాగా మనకి ఈ డేస్‌లో మనకి బిల్ అనేది కట్టాలి. అయితే మనకి ఈ ట్రెజరరీ బిల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్నదా అంటే లేదు. ఇది క్వెషన్ మనకి. ఇండియా ప్రాక్టీసింగ్ ది ట్రెజరరీ బిల్స్ అంటే నో. లేదు. 1997 ఏప్రిల్ 1 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఏప్రిల్ 1 దగ్గర నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కొత్త కాన్సెప్ట్ మనకు తీసుకొచ్చింది. టీ బిల్స్, అడ్హాక్ బిల్స్ అంటాం దీన్ని. ఈ టీ బిల్స్ ప్లేస్‌లో మనకి ఏమొచ్చినాయంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటారనమాట. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఈ క్వెషన్ అడుగుతాడు. సో, ఇండియా మనకి ప్రస్తుతము దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్. ఎప్పటి నుంచి అంటే 1997లో. సో, వేస్ అండ్ మీన్స్ ఏంటిది అన్నప్పుడు సేమ్ టీ బిల్ లాగానే. బడ్జెట్ ఈరోజు మనకి డెఫిసిట్‌లో ఉన్నది. డెఫిసిట్‌లో ఉన్నప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన మనం డబ్బులు తెచ్చుకుంటాం. ఇక టీ బిల్స్ అన్నప్పుడు 7 రోజులు, 14 రోజులు, 91 రోజులు, 182 రోజులు ఇలాగా ఉంటాయన్నమాట మనకి. అయితే మనకి టీ బిల్స్‌లో మనకి ఎలా ఉంటుంది సార్ అంటే ఇక్కడ ఇలా 7 రోజులు, 14 రోజులు ఉండదు. ఎలా ఉంటుందంటే మనకి 3 మంత్స్ అనేది ఉంటుంది. 3 నెలల్లో కట్టాల. రైట్. బడ్జెట్ డెఫిసిట్ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడం కొరకు తెచ్చుకుంటాం. లేకుంటే 90 రోజులు అంటాడు. ఈ క్వెషన్ అడుగుతాడు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది ఎన్ని రోజుల్లో మనం పే చేయాలి సార్ అంటే 3 మంత్స్ ఆర్ 90 డేస్. అయితే ఇక్కడ మనీ అనేది తీసుకుంటారు కదా! డబ్బులు తీసుకుంటారు. ఎవరెవరు తీసుకోవచ్చు సార్ అంటే మీన్స్ అండ్ అడ్వాన్స్ ఎవరెవరు తీసుకుంటారంటే సెంటర్ తీసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ స్టేట్ కూడా తీసుకుంటారు. ఇద్దరు తీసుకోవచ్చు డబ్బులు గుర్తుపెట్టుకోండి. ఈ క్వెషన్ అడుగుతాడు. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది మన ఎవరెవరికి లభిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వము. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఎంత లిమిట్ అనమాట. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అనేది లిమిట్ ఉంటుంది కదా! ఇన్ని కోట్లు తీసుకోవాలని లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్‌ని డిసైడ్ చేసేవాళ్ళు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ మరొకటి. ఎవరెవరికి లోన్ ఇస్తుంది ఆర్‌బీఐ అంటే ఇద్దరికి ఇస్తుంది. సెంట్రల్‌కి ఇస్తుంది, స్టేట్‌కి ఇస్తుంది. ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో ఈ లిమిట్‌ని ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్‌బీఐ అండ్ సెంట్రల్. ఈ పాయింట్ తీసుకోవాలి. ఆర్‌బీఐ అండ్ సెంట్రల్. ఇప్పుడు చూడండి లోన్‌లు ఇచ్చేవాళ్ళు గివెన్ బై అని రాసుకుంది. లోన్ గివెన్ బై ఆర్‌బీఐ టు హూమ్ అంటే సెంట్రల్ అండ్ స్టేట్. The limit is decided by ఆర్‌బీఐ అండ్ సెంట్రల్. చూడాలి. ఈ క్వెషన్స్ మీద క్లారిటీ తీసుకోవాలి. ఈ క్లారిటీ ఉంటేనే మనకి ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా షార్ట్‌కట్ నోట్స్ రాసుకున్నప్పుడు ఇది రాసుకోవాలి. అంటే నేను కొంచెం తక్కువలో రాసుకున్నాను. కంప్లీట్‌గా రాసుకోవచ్చు మీరు ఇలాగా. సో, ఆర్‌బీఐ ప్రత్యేకత ఏంటిది? సెంట్రల్ స్టేట్‌కి ఏంటిది అనేది మనం క్లారిటీ తీసుకోవాలి ఇక్కడ. అయిపోయింది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది కూడా తీసుకోవాలి. లిమిట్ డిసైడ్ చేసేది ఇద్దరైతే వడ్డీ ఎవరు డిసైడ్ చేస్తారు సార్ అంటే ఓన్లీ ఆర్‌బీఐ. ఇప్పుడు మనము కొంత 90 డేస్ అలా 3 మంత్స్‌లో మనం డబ్బులు తెచ్చుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతుంటుంది? వడ్డీ ఎంతుంటుంది? వడ్డీ ఎంతుంటుంది సార్ అంటే మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేటు. నేను మానిటరీ పాలసీ అని ఒక వీడియో పెట్టాను. అద్భుతమైన క్లాసు. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి ఒకసారి. రెపో రేట్ అంటే ఏంటిది? బ్యాంక్ రేట్ ఏంటిది? ఇయన్నీ కూడా పెట్టానమాట. ఈ రెపో రేట్ అనేది మనకి ఎంతుంటుందో సేమ్ యాజ్ యూజువల్‌గా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఒకలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మనకి మొన్న 2020 ఏప్రిల్‌లో ఈ మంత్ అనమాట. 2020 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ చేసింది. ఈ ఆర్‌బీఐ మానిటరీ పాలసీలో రెపో రేట్ ఎంతో డిసైడ్ చేసింది సార్ అంటే 4%. ఇది పెరుగుతా ఉంటది, తగ్గుతా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. కాకపోతే మనకి ఎంత పర్సెంట్ అనేది స్టాటిస్టికల్ డేటా ఇవ్వడు. ఈ క్వశ్చన్ అట వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటారు. రెపో రేట్ ఎంత ఉంటుందో సేమ్ అంతే ఇచ్చేస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు రండి, ఇంకా ఈ రేటుని బట్టి ఇంకొక క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం ఉంది. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇటుపక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్స్కి ఇద్దరికి ఏమిస్తుంది, లోన్ అనేది ఇస్తుంటుంది. లోన్ ఎన్ని రోజుల్లో వీళ్ళు రీపే చేయాలా, దే మస్ట్ రీపే విన్ 90 days. 90 రోజుల్లో రీపే చేయాలి ఇద్దరు కూడా. ఇప్పుడు 90 రోజుల్లో మనకి రీపే చేయడానికి డబ్బులు కుదరలేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏమన్నా అవకాశం ఉంటుందా? లేకుంటే ఏమైనా జైలు పనిష్మెంట్ ఉంటుందా అంటే ఇట్లాంటి ఉండదు. కానీ ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాన్నే మనం ఏమంటామంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏం చేస్తుంది, ఆర్బీఐ ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి ఒక 10 daysలో మీరు పే చేయాలని చెప్తూ ఉంటుంది. అంటే 90 daysలో పే చేసేది వేస్ అండ్ మీన్స్ అనమాట. దానికి అదనంగా ఒక గ్రేస్ పీరియడ్ లాగా ఇచ్చి 10 daysలో మీరు రీపే చేయమని చెప్తూ ఉంటుంది. ఈ 10 days అదనంగా ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే ఓవర్ డ్రాఫ్ట్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఆఫ్ ది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఈజ్ ద ఎక్సీడింగ్ ఆఫ్ ది 90 days ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. అది 90 days ఎక్సీడింగ్ ఎంత అంటే ఓన్లీ 10 days. ఈ 10 daysని మనం ఓవర్ డ్రాఫ్ట్గా చెప్పుకోవచ్చు. రండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇస్తున్నారు సార్? ఇంతకుముందు మనకి 14 రోజులు ఉండేది, దీన్ని ఇప్పుడు మాడిఫై చేసి 21 రోజులుగా పెట్టారు. ఇది మనకి రేపు పొద్దున అడగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే ఇది కూడా ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. నీకు కట్టాల్సిన దానికన్నా టైం పీరియడ్, గ్రేస్ పీరియడ్ ఇస్తా ఉన్నారు. దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ఓవర్ డ్రాఫ్ట్ సెంట్రల్కి ఎలా ఉంటుంది, స్టేట్కి ఎలా ఉంటుంది, ఇది క్వశ్చన్. సెంట్రల్కి ఏమో మనకి 10 days ఉంది, స్టేట్కి ఏమో మనకి ఎట్ ప్రజెంట్ మనకి 21 days ఉంటుంది. ఇప్పుడు రండి, ఇప్పుడు ప్రభుత్వము వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లో డబ్బులు పే చేయాలి, 90 daysలో పే చేయాలి. ఈ 90 daysలో ఎంత రేట్ ఉంటుందని చెప్పుకున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకి ఏదైతే రెపో రేట్ ఉంటుందో ఆ రెపో రేటుకి అదనంగా కట్టాలి. అది మనం చెప్పుకున్న పాయింట్. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించింది ఆర్బీఐ టు ది సెంట్రల్ అండ్ స్టేట్ అనమాట. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది సార్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకి రెపో రేటు ప్లస్ 2% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగ సార్, ఈరోజు మనకి 90 daysలో మనం కట్టాల్సినటువంటి రేట్ ఎంత, స్టాటిస్టికల్ డేటా తీసుకుంటా ఉన్నప్పుడు 2020 ఏప్రిల్‌లో మనం ఉన్నాం కాబట్టి ఈ 2021 అమ్మా 2021 ఇది. నేను ఇంతకుముందు కూడా 20 అని చెప్పానేమో, మేబీ మాడిఫై చేసుకుని 2021 అని పెట్టుకోండి. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2021 ఏప్రిల్‌లో 90 daysలో రెపో రేట్ పర్సంటేజ్ ఉన్నది. ఇది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్. ఇది మనకి రేపొద్దున అడిగే క్వశ్చన్. ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్కి ఎంత, ఓవర్ డ్రాఫ్ట్ అంటే వేస్ అండ్ మీన్స్కి 10 days, సెంట్రల్కి, స్టేట్కి వచ్చరికి మనకి 21 days ఇస్తున్నారు. దీనికి ఎంత పర్సంటేజ్ అంటే చెప్పుకున్నాము, రెపో రేటు ప్లస్ 2% అన్నాం. అంటే ఎంత, 6%. ఇది కీ తీసుకోండి. ఇక్కడ మనకి స్టాటిస్టికల్ డేటా ఇవ్వడు కానీ ప్లస్ 2%. దేనిపైన ప్లస్, రెపో రేటు పైన. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది, సెంట్రల్కి, స్టేట్కి ఒకేలాగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ మనం తీసుకోవాలి. తర్వాత వచ్చరికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పుకున్నాం. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్కి ఎంత ఉంటుంది అనేది ఒక ప్రశ్న మనకి ఇక్కడ. తర్వాత వచ్చరికి ఓవర్ డ్రాఫ్ట్కి ఎంత ఉంటుంది అనేది మనం తీసుకోవాలన్నమాట. వేస్ అండ్ మీన్స్కి ఎంత ఉంటుందంటే రెపో రేట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది మనకి ఇక్కడ. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే రెపో రేటు ప్లస్ 2%. ఇది ఒక బాక్స్ చేసుకో, రేపొద్దున నీకు ఎగ్జామ్లో రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు సింపుల్గా ఇది ప్రిపరేషన్ టెక్నిక్స్ అనమాట. జాగ్రత్తగా అభ్యర్థులు గమనించగలరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే కరెంట్ ఎకానమీ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఆర్బీఐ రీసెంట్గా మనకి COVID-19తో మనం సఫర్ అవుతూ ఉన్నప్పుడు
2020లో ఒక మోడిఫికేషన్ తీసుకొచ్చింది ఏప్రిల్‌లో. ఈ 2021 మోడిఫికేషన్స్ ఏంటి సార్ అంటే, ఆర్‌బీఐ వాళ్ళు దగ్గర నుంచి మనకి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో లోన్‌లు తీసుకోవచ్చు. ఎవరు సెంట్రల్ తెచ్చుకోవచ్చు, స్టేట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు తెచ్చుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి. ఈ వేస్ అండ్ మీన్స్‌కి సంబంధించి ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి ఆర్‌బీఐ ఒక బోనస్ లాగా చెప్పడం జరిగింది. ఒక మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే, ఏదైతే ఇప్పుడు మనకి వేస్ అండ్ మీన్స్ మనీ ఇస్తున్నారో, దాన్ని సమ్ ఎక్స్ అనుకుంటే, ఆ ఎక్స్ పర్సెంటేజ్ పైన 60% అనేది మనకి పెంచారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇంతకుముందు రూ. 100 ఇచ్చారనుకోండి, 60% పెంచారు. అంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? రూ. 160 ఇస్తున్నారు. సపోజ్ ఇంతకుముందు 100,00,00,000 ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫర్ అవర్ అండర్‌స్టాండింగ్. 100,00,00,000 ఇస్తే ఇప్పుడు 160,00,00,000 ఇస్తున్నారు. ఇక్కడ ఇది రేపు పొద్దున అడిగే క్వెషన్ ఏంటి సార్ అంటే, ఆర్‌బీఐ రీసెంట్‌గా మనకి వేస్ అండ్ మీన్స్‌కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ పెంచింది స్టేట్స్‌కి అంటే లోన్ తీసుకున్నటువంటి కెపాసిటీ 60% పెంచింది. ఇది రేపొద్దున మనకు అడిగే క్వెషన్ అనమాట. కరెంటు ఎకానమీ రిలేటెడ్ పాయింట్ తీసుకోవాలి. ఇది కోవిడ్-9 1.0 అనమాట. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. కోవిడ్ 2.0 లాగా మనకి వర్షన్ 2.0 లాగా సెకండ్ వర్షన్ న్యూ స్ట్రెయిన్ అనేది వచ్చింది. ఈ న్యూ స్ట్రెయిన్ వల్ల 2021 మొన్న ఏప్రిల్‌లో అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్‌లో ఉన్నాం మనం. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ని ఎంతగా పెంచింది సార్ అంటే మళ్ళీ 51,560 కోట్ల రూపాయల వరకు తీసుకోవచ్చని. ఇది ఎప్పటి వరకు ఇచ్చింది? సెప్టెంబర్ 2021 దాకా టైం పీరియడ్ ఇచ్చింది. గుర్తుపెట్టుకో. రీసెంట్‌గా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఫస్ట్ వేవ్ వల్ల ఎంత పెరిగిందన్నప్పుడు 60% పెరిగిందని అన్నాడు. అంతే మనకి ఎంత నుంచి పెంచామన్నది ఇవ్వలేదు మనకి. సెకండ్ 2.0 సెకండ్ వేవ్‌లో మనకి కోవిడ్ వల్ల రాష్ట్రాలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఏం చేస్తుంది సార్ అంటే, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ని లిమిట్ పెంచింది. ఎంతవరకు అప్ టు లిమిట్ అంటే 51,561 కోట్ల రూపాయలను మనకి పెంచింది. స్టేట్ గవర్నమెంట్ అన్నప్పుడు ఏం రాస్తాం మనం? ఎస్టీఏటీఈ స్టేట్ అని రాస్తాం. ఎస్‌ని ఏమని రాస్తారు మీరు? 5 లాగా రాస్తారు కొంతమంది కదా! 5ని ఎస్ లాగా రాస్తారు. ఎస్‌ని 5 లాగా రాస్తూ ఉంటారు. కాబట్టి 5తో స్టార్ట్ అవుతోంది 51 గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకున్నటువంటి కరెంట్ పాలిటిక్స్ అర్థమైంది కదా! సో, మనకి చాలా డీటెయిల్డ్‌గా ఎగ్జాంపుల్స్ తోటి మనకి అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ ఒక బాక్స్ లాగా, సినాప్సిస్ లాగా తీసుకుంటూ వచ్చాము. కాబట్టి అభ్యర్థులు మంచిగా నోట్స్ రాసుకోండి. మీకు తప్పనిసరిగా క్వెషన్ వస్తది. వాడు కరెక్ట్‌గా క్వెషన్ అడిగాడంటే ఇది డామ్ షూర్ ఏరియా. చాలామందికి ఈ పదాలు కూడా తెలియదు కాబట్టి దాన్ని కూడా మనం ఫోకస్ చేస్తాం. రైట్. థాంక్ యూ.